దుర్గా ప్రసన్న వాసు గారు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు, విజయవాడ వెళ్ళి. కానీ అందరూ కూడా ట్యూబులు బ్లాక్ ఉన్నాయి, ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలని చెప్పారు. కానీ మన దగ్గరికి వచ్చారు, యూట్యూబ్లో వీడియో చూసి ట్యూబులు ఓపెన్ చేసే మార్గం ఉందంటున్నారు, ఐవీఎఫ్ అక్కర్లేదు అంటున్నారని మన దగ్గరికి వస్తే కరెక్ట్గా 4 నెలలు మందులు వాడాక ట్యూబులు 2 ఓపెన్, 2 ట్యూబ్స్ ఓపెన్ అయింది, 2 ట్యూబ్స్ బ్లాక్, 2 ట్యూబ్స్ ఓపెన్ అయింది. అది కూడా రేడియాలజిస్టు చేసి ఇచ్చారు, ఫిలిం కూడా ఇచ్చారు. చెప్పాయి, ట్యూబులు ఓపెన్ అవుతాయి అని అనుకున్నావా? పట్టుకో. నీ పేరు? పర్లేదు, నీ పేరు చెప్పు. పేరు వాసు. ఏ ఊరు? విజయవాడ. పెళ్ళి ఎంతకాలం అయింది? 8 ఇయర్స్ అయిపోయింది. మరి ప్రెగ్నెన్సీ కోసం తిరిగారు. ట్యూబులు బ్లాక్ అని ఎలా చెప్పారు అక్కడ? లేదు, 2 బ్లాక్ అని ఇచ్చారు, బోత్ ట్యూబ్స్ బ్లాక్. మీకు ఇది రాసింది కదా హిస్టరీ, ఇదో బోత్ ట్యూబ్స్ బ్లాక్. మీరు స్టార్టింగ్లో వచ్చారు కదా మన దగ్గరికి, ఎప్పుడు వచ్చారు? 14 ఫిబ్రవరి. వాలంటైన్స్ డే రోజు ఇచ్చామయ్యా. భార్య భర్తలు ప్రేమించుకోవడం మానేసి డాక్టర్ చుట్టూ తిరిగారు ఆ రోజు. సరే, వచ్చాడు, 2 ట్యూబ్లు బ్లాక్ అన్నావు. మరి బ్లాక్ అంటే ఐవీఎఫ్లు అన్నారా అక్కడ? మరి వెళ్ళలేదా? ఐవీఎఫ్ 3 లక్షలు పట్టుకుని వెళ్ళలేదా? ఆఫర్లు ఇస్తున్నారుగా, సంక్రాంతి ఆఫరు, దసరా ఆఫరు, దీపావళి ఆఫరు, క్రిస్మస్ ఆఫరు అన్నీ పోగొట్టుకున్నాం. ఇక న్యూ ఇయర్ ఆఫరు మళ్ళీ మిగిలింది, మళ్ళీ సంక్రాంతి ఆఫరు వచ్చేస్తుంది. సో మరి మన దగ్గర ఎందుకు నమ్మకంతో వచ్చావు? యూట్యూబ్లో మా మిస్సెస్ చూసి. యూట్యూబ్లో మిస్సెస్ చూసింది, దగ్గర పెట్టుకో మాకు. యూట్యూబ్లో మా మిస్సెస్ చూసి సరే ఇక్కడ నాకు ఒకసారి వెళ్దామని చెప్పి చాలా చోట్ల తిరిగాం కదా, ఇక్కడ కూడా ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము. మరి నమ్మబుద్ధి వేసిందా మీకు? ఈ ట్యూబ్స్ ఓపెన్ అయితే సరే వెళ్దామని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చాము. అంటే మన వీడియోలు అయితే చాలా ఉన్నాయి, కొన్ని వేల మందికి ట్యూబ్లు ఓపెన్ అయినాయి, మన యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్లో చూసాను. కాకపోతే మరి మీకు నమ్మాలనిపించిందా? ఇక్కడికి వచ్చి నిలబడ్డారు, 4 నెలలు వాడారు గట్టిగానే. 4 నెలలు వాడిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు చాలా మందికి. 1 మంత్కి, 2 మంత్స్కి, 3 మంత్స్కి కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. 2 ట్యూబ్లు బ్లాక్ ఉంటే డైరెక్ట్గా ప్రెగ్నెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది. మరి కానీ మీకు ప్రెగ్నెన్సీ రాలా, అప్పుడైనా మీకు నమ్మకం పోయి ఉంటుంది. ఇక వదిలేద్దాం, అనవసరం, వేస్ట్, అట్లాగే చెప్తారు అని అనిపించలేదా? అంటే ఒకసారి చాలా చోట్ల తిరిగాం కదా, ఇక్కడ కూడా కొన్నాళ్ళు తిరిగి చూద్దాంలే అని చెప్పి సరే ట్యూబ్లు కూడా బ్లాక్ అని చెప్పారు కదా, అది వచ్చిందా లేదా అని ఇంక ఈ మంత్ చూసి ఆపేద్దాం అనుకున్నాను. ఇది ఓపెన్ అయింది. ఇక ఆపేద్దాం అనుకున్నావు, వదిలేద్దాం, వేస్ట్ ఫెలో అనుకున్నావు, అనవసరంగా వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. చాలామంది అంతే, అందరికీ 10 రోజులకి వస్తే వీళ్ళకి రావాలంటారు, అందరికీ 4 రోజులకి వస్తే వీళ్ళకి నెలలోనే రావాలంటారు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. 10 మందికి వంకాయ కూరేసి భోజనం పెట్టినా 9 మందికి బాగుండొచ్చు, ఒకటికి దద్దుర్లో దురదలు రావచ్చు. అది డాక్టర్ ప్రాబ్లం కాదు కదా, ఆయనకి సపరేట్ వంకాయ ఏం పెట్టలా, ఆయన శరీర తత్వానికి అది సూట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బీరకాయో సొరకాయ వేసి భోజనం పెడతాడు. ఆకలి తీరాలి కదా, ఆకలి అయితే తినాలి ఏదో ఒకటి అలా. అంతేగాని ఇక వంకాయ పెట్టాడు, నాకు ఎలర్జీలు వచ్చినాయి, దురదలు వచ్చినాయి, బోడీ డాక్టరు, యాదవ డాక్టరు, సుత్తు డాక్టరు అని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? సుత్తి ఎవరు? ఆయన శరీరం. బోడి ఎవరు? ఆయన శరీరం. డాక్టర్ కాదు కదా, డాక్టర్ అందరికీ వంకాయ పెట్టాడు. ఆయన శరీరం సుత్తిదే, ఆయన శరీరం బోడిది కాబట్టి ఎలర్జీ, దురదలు వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని పరిష్కారం చెప్తాడు. శరీరానికి సూట్ అయ్యేది ఏదో ఎతికి మళ్ళీ ఇది ఇచ్చి ఆయనకి ఫలితం వచ్చేటట్టు చేస్తాడు. ఇక్కడ కూడా అంతే, ఓర్పు పట్టాలి. చాలామంది 1-2 నెలలు రావడం, అందరికీ 10 రోజులకి వచ్చిందిగా, టీకా ఇస్తే వచ్చిందిగా, మాకు రాలేదేంటి, పిల్లలు వాడితే వచ్చిందిగా, మాకు రాలేదేంటి, 2 నెలలకు వచ్చిందిగా, మాకు రాలేదేంటి, మాకు అబద్ధం చెప్పేశారు, మోసం చేసేసారు. అందరికీ ఒకే రకంగా ఉండదు, కొందరికి నెలకు రావచ్చు, కొందరికి 6 నెలలు కూడా పట్టచ్చు. శరీరంలో ఎవరికి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సెటిల్ అవ్వాలి. అవన్నీ సెటిల్ అయితే కానీ కరెక్ట్ అవ్వదు. అది ఇక్కడ కూడా మనం అదే చూసుకోవాలి. ఆయనకు కూడా
ట్యూబులు బ్లాక్ అని మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అసలు ఎందుకు ట్యూబులు బ్లాక్ అవుతాయో తెలుసుకోండి. ఐవీఎఫ్కి వెళ్తే పరిష్కారం కాదు. ట్యూబులు బ్లాక్ ఉన్నాయి కాబట్టి ట్యూబులు అవసరం లేకుండా డైరెక్ట్గా బిడ్డను తీసుకెళ్ళి గర్భసంచిలో పడేస్తాము, ప్రెగ్నెన్సీ తెప్పిస్తాము అంటారు. కానీ బిడ్డని గర్భసంచిలో పడేసినా కూడా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలబడదు. ఒకవేళ వస్తే ట్యూబుల్లోకి వెళ్ళిపోయి ఎక్టోపిక్లు అయిపోతుంది. దానికన్నా ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి ఒక క్రిమి చేరితే, పొక్కు వస్తే, గెడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. అదే క్రిమిని మనం గుర్తించి భార్యతో పాటు భర్తకు కూడా మందులు పెడితే, ఇద్దరు కలిపి ఆ క్రిమిని తొలగించుకుంటే, ఆ క్రిమి సస్తే, ఆ పొక్కు కరిగిపోతే, ఆ గెడ్డ కరిగిపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. అదే మనం చెప్పాం. అదే వాళ్ళు జరిగింది కూడా. 2 నెలలు క్రిములకి ఇచ్చాం. 2 నెలలు కూడా క్రిములకి మీ ఆవిడికి ఏం పిల్లలు ఇచ్చారో నీకు కూడా అదే ఇచ్చాం కదా. సేమ్ పిల్లలు వాడిచ్చారు నీకు మీ ఆవిడికి ఫస్ట్ 2 నెలలు. మరి అలాంటప్పుడు నీకు మెంటలు వచ్చి ఉంటుంది. ఏంది మా ఆవిడికి ట్యూబులు మూసిపోతే నాకు మందులు ఇచ్చాడు, పిచ్చ డాక్టరు, మెంటల్ డాక్టరు అనిపించలేదా? అంటే బయట జనాలందరూ ట్యూబులు బ్లాక్ అయితే మీ ఆవిడకే ఇక మందులు ఇస్తారు. ఇక నేనేం పట్టించుకోరు. బుట్టబొమ్మలాగా పక్కన కూర్చోబెడతారు. డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టుకుని ఉంచోవడం, డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టుకు కూర్చోవడం, గోడ మీద బల్లులు చూస్తా కూర్చోవడం. స్కానింగ్లు మీ ఆవిడికే, బ్లడ్ టెస్ట్లు మీ ఆవిడికే, ఇంజక్షన్లు మీ ఆవిడికే, రోజు రోజు స్కానింగ్లు మీ ఆవిడికే. నేనేం చేయరు. బుట్టబొమ్మ అంతే ఇక నీ పని. పిల్లాన్ని తిడతా కూర్చోవడమే. అంతా నీ వల్ల అయింది. మీ అమ్మ ఏమిచ్చింది, మీ నాన్న ఏమిచ్చాడు. నెల 3 లక్షలంట నాకు అవుతుంది ఇప్పుడు తడి. నేను చేసుకోవడం వల్ల అనవసరంగా చేసుకున్నాను. ఈ టైపులో ఆవిడని తిట్టి, ఆవిడికేమో ట్యూబ్ బ్లాక్ ఎందుకు అయిందో తెలియదు, ఎందుకు పోవట్లేదో తెలియదు. ఎందుకు ఈ విధంగా వచ్చిందో అర్థం కాక ఆవిడ బాధపడుతూ ఏ అఘాయిత్యమో చేసుకుంటూ, ఎందుకంటే చుట్టుపక్కల జనాలందరూ పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి ముడ్లో నుంచి తీపులు వచ్చేస్తాయి. మీకే బాధ లేకపోయినా కూడా వాళ్ళకి పైల్స్. ఇంట్లో కూర్చోరు, మీ ఇంటికి వచ్చేస్తారు రోజు. ఏంటి ఏమన్నా విశేషం ఉందా, విశేషం ఈ రకంగా వాయించి పడతారు. అక్కడికి వెళ్ళి చూపించుకోపోయావా, ఇక్కడికి వెళ్ళి చేయించుకోపోయావా, ఒక ఐవీఎఫ్ చేయించుకోపోయావా? చేయించుకుంటాం, డబ్బులు ఇవ్వు. ఆర్చేవాళ్ళు లేడు, తీర్చేవాళ్ళు లేడు, విమర్శించేవాళ్ళు తప్ప. ₹1 బిల్ల ఇచ్చేవాళ్ళు లేరు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో భర్త లేకపోతే అత్తమామలు కూడా హింసిస్తుంటే అమ్మాయికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. సావే దిక్కు అనే పరిస్థితి వచ్చేసింది. అలాంటిది మనం చెప్తున్నాం, ఫస్ట్ టైం వరల్డ్లో, ప్రపంచంలో ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని చెప్తున్న ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. అవునా కాదు? ఎవరైనా చెప్పారా నీకు? ఎవరో చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేద్దాం, నో గ్యారంటీ. ఐవీఎఫ్కి వెళ్దాం, నో గ్యారంటీ. ఇంతే. మనం చెప్పాము ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అమ్మా, దానికి కారణాలు ఉంటాయి, క్రిములు ఉంటాయి. కాకపోతే భార్య క్రిములు ఉంటే భర్త కూడా మందులు వాడాలి, భర్త క్రిములు ఉంటే భార్య కూడా వాడాలి. ఇద్దరు కలిసి ఆ క్రిములను వదిలించుకోండి. ఆ ట్యూబుల లోపల ఉన్న పొక్కులు, గెడ్డలు అన్నీ పోతాయి. చక్కగా ట్యూబ్ ఓపెన్ అవుద్ది, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది అని చెప్పాను. అది నమ్మారు. ఇద్దరు టెస్టులు చేయించుకున్నారు, ఇద్దరు మందులు వాడారు. 2 నెలలు క్రిములకు వాడిచ్చాం, 2 నెలలు హార్మోన్లకు వాడిచ్చాం. అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి అని చెప్పి మళ్ళా ఆ ట్యూబుల్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ ఓపెన్ అయ్యి రావట్లేదా, ఓపెన్ కాక రావట్లేదా ఒక్కసారి చూద్దామని చెప్పి ఆ ట్యూబుల్ టెస్ట్ బయట చేయించుకోమని రేడియాలజిస్ట్ దగ్గరికి పంపించి చేయిస్తే 2 ట్యూబులు ఓపెన్ అని. ఇక ప్రాబ్లం క్లియర్. ఇక ఐవీఎఫ్ అనే మాటే లేదు. ఇక ఉన్నది ఏంటంటే చిన్న హార్మోన్ల ఒడిదుడుకులు కూడా సరి చేసుకుని ఇక ప్రెగ్నెన్సీ కూడా తెప్పించుకోవాలి. కర్ణుడి సాగుకు ఒకటే కారణం కాదు, 1,00,000 కారణాలు ఉంటాయి. మేజర్ కారణాన్ని మనం సరిచేస్తాం. ఇక మైనర్ కారణాలు, చిన్న కారణాలను కూడా సరిచేసి ప్రెగ్నెన్సీ తెప్పిద్దాం. ఇంకా 1 మంత్ 2 మంత్స్లో అది కూడా వీడియో ఇద్దరు కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అని చెప్తుంది. కానీ ఇప్పుడు ట్యూబులు ఓపెన్ అయినాయి సార్ అని చెప్పావు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.